అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 21వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను వారు అనుభవించబోతున్నారు, ఎటువంటి సమయం ఏ విధంగా అయితే ఉండబోతుంది, వారికి జీవితంలో ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలు కలగాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు పూజలు చేయబడును, అలాగే డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు కూడా ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 90096491. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే కనుక వీరు చాలా సున్నిత స్వభావం కలవారు, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి గ్రహాల యొక్క అనుకూలత చాలా మెండుగా అయితే ఉంది. ఇట్టే ఆకర్షితులయ్యే విధంగా ప్రతి ఒక్కరితో మాట చాతుర్యం చాలా బాగా స్పష్టంగా అయితే ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారికి ఆలోచనలలో స్పష్టత, ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం చాలా మెరుగ్గా ఉంటాయి. రేపటి రోజున వీరి యొక్క మాట తీరు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అనవసర ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి దైవారాధన చాలా ఆనందంగా దాయకంగా, చాలా శుభదాయకంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా సూర్యభగవాన్ యొక్క ఆశీస్సుల కోసం ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా చక్కబరుచుకొని సూర్యుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసం, సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కోసం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా ఆదిత్య హృదయ పారాయణాన్ని పఠించటం లేదా టీవీలో కానీ మొబైల్లో కానీ వినడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు మీరు తప్పకుండా ఆశించగలరు. రేపటి రోజున విజయం, గౌరవం మీకు తప్పకుండా అయితే సిద్ధిస్తాయి. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం కొన్ని వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా అస్సలు పంచుకోవద్దు, ఎవరిని నమ్మవద్దు, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. సాధారణంగా మీ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న విషయాలపై మీ యొక్క సమయాన్ని అసలు వృధా చేయవద్దు. మీ యొక్క స్వభావంలో మీరు తీసుకోబోయే నిర్ణయాల్లో కూడా కాస్త ఆలోచించి వ్యవహరించడం ఎంతైనా మంచిది. మధురమైన మాటలతో ఇతరులకు అనుకూల విధంగా అయితే సానుకూల విధంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర గౌరవ మర్యాదలు కూడా చాలా మెండుగా అయితే అందుకోబోతున్నారు. దగ్గర బంధువు అయితే మీకు దెబ్బతీయటానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి షూటీ సంతకాలు పెట్టడానికి అసలు ఒప్పుకోవద్దు. తెలియని వ్యక్తులకు అసలు మీరు మధ్యవర్తిగా ఉండవద్దు. అనుకూలమైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తే మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీరు ఉద్యోగం చేసే చోట సహోద్యోగులకు కావచ్చు, మీ యొక్క యువత ప్రేమ వ్యవహారాలు చిక్కుకొని కాస్త భవిష్యత్తు పరంగా కూడా మీరు అనుగుణంగా ఆలోచన పెట్టవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున అందరితో కూడా చాలా మంచిగా ఆనందదాయకంగా గడపాల్సిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఉత్సాహంగా గడపడం ద్వారా మీలోని ఉన్న అపార్థాలు, మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క బంధం చక్కగా బలపడుతుంది. ప్రభుత్వ పనుల్లో ఆలస్యమైన పనులన్నీ కూడా పెట్టుబడులు పెట్టిన డబ్బు కూడా తిరిగి మీకు మంచి లాభాల బాటలో వచ్చే అవకాశం కూడా చాలా మెండుగా కనబడుతుంది. మానసికంగా కావచ్చు రేపటి రోజున అలసటగా, అసౌకర్యంగా అయితే కలగబోతుంది. కాస్త ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక ఆరోగ్యం పట్ల అప్రమత్తతగా ఉండడం చాలా మంచిది. ఇవి యొక్క పనిపై దృష్టిని సారించడము, అలాగే మీకు మానసిక ఉపశమనం కలగడానికి కూడా మీ యొక్క ఆలోచనలు, దైవ చింతన, అలాగే యోగా, ధ్యానం వంటివి, మంచి సంగీతం వినడం ద్వారా కూడా మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ప్రేమ విషయాల్లో ఉన్నవారికి కాస్త గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉంది. సొంత ఖర్చుల విషయంలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి. సమయానుకూలంగా మీరు మాట తీరును చాలా పొదుపుగా వాడవలసిన అవసరం కూడా ఉంది. పాత విషయాలను పునరావృతం చేయవద్దు. జీవిత భాగస్వామి ముందు మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా మహిళలకు కొంత ఆకర్షణ విషయంలో తొందరపడకుండా ఉండాలి. మధురమైన మాటలకు మీరు తప్పకుండా సందర్భంలో ఏర్పరచుకోవడం ముఖ్యం. కొన్ని రోజుల్లో పని ఏకాగ్రత చాలా ముఖ్యంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క కార్యాలయంలోని కావచ్చు లేదా ఎవరిని గుడ్డిగా కూడా అసలు నమ్మవద్దు. మీ యొక్క జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి పట్ల
పారదర్శక పాటించండి. అలాగే విజయాన్ని తప్పకుండా చవిచూస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడడం చాలా అవసరం. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి. ఆకస్మిక ఖర్చులు తలెత్తే అవకాశం కూడా ఉంది. పెట్టుబడుల పట్ల మీరు రేపటి రోజున అనవసరమైన రిస్కులు తీసుకోవడం మానుకోండి. ఒప్పందాలు అస్సలు మీరు ఎవరితో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. ఖర్చులతో కూడిన కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురవబోతున్నాయి. రేపటి రోజున మనశ్శాంతి కూడా చాలా మీకు తక్కువ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్మడం, వారికి మాట ఇవ్వడం కూడా మీకు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞులైన వారితో సలహాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో చర్చించుకొని ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టడం ఎంతైనా మంచిది. ఆకస్మిక ధన లాభాలు తప్పకుండా మీకు అందుబాటులో రాబోతున్నాయి. కడుపు నొప్పితో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను మీరు తప్పకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ముందుకు కలగబోతున్నాయి. ఒక ముఖ్యమైన సమాచారం మీకు తప్పకుండా సాయంత్రానికి అందబోతుంది. తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు, మనోధైర్యం లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పోటీలలో విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మతపరమైన కార్యక్రమాలు, సామాజిక సేవల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుండి చాలా మంచి మద్దతు అయితే లభిస్తుంది. కష్టతరమైన ప్రశ్నలు రేపటి రోజున పాత సమాధానాలు కూడా దొరుకుతాయి. ఈ బాధ్యతల వల్ల భారంగా అనిపించినప్పటికీ కూడాను అతిగా ఆలోచించడం మానుకోండి. దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కార్యాలయంలో గంభీరత, శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, ధ్యానం ఇటువంటివన్నీ కూడా అలవాటు చేసుకోవడం ద్వారా శారీరకంగా చాలా మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. రేపటి రోజున సున్నితమైన మనస్తత్వం, ఆత్మదృష్టి మీ యొక్క ఆలోచనకు సరికొత్త నాందినైతే పలకబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న గాఢమైన ఆనందాన్ని కూడా ఒక సరికొత్త అనుభూతికి అయితే పెట్టబోతున్నారు. సరికొత్త ఆలోచనలకు స్పష్టత వ్యక్తపరచడానికి మీకు అనువైన సమయం అనేది తప్పకుండా తెలుసుకొని మీ భావాలను వ్యక్తపరచుకోగలుగుతారు. సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు ఏవైనా సరే తప్పకుండా సంభాషణ కలిగి పరిశీలించిన తర్వాత సరైన సమయం కోసం ఎదురుచూసి అటువంటివన్నీ పరిష్కరించుకోవడం చాలా మంచిది. ప్రత్యేకంగా రేపటి రోజున సన్నిహితులతో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగనిస్తుంది. రేపటి రోజున మీ యొక్క బంధాలు, సంబంధాలు నిజాయితీగా అయితే తీసుకురావడానికి ప్రయత్నించండి. మరింత ఆలోచనల్లో కూడా మీరు రేపటి రోజున సామాజిక మరియు వ్యక్తిగత జీవితానికి కాస్త శక్తిని అయితే ఇస్తుంది. ఆలోచనలు మరియు భావాలు వ్యక్తపరచడానికి కాస్త సంకోచించకండి. దానివల్ల కలిగే ప్రయోజనాలు మీ యొక్క సంబంధాల్లో స్పష్టత మరియు బలంగా ఉంటాయి. రేపటి రోజున పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చాలా కాలంగా నిలిచిపోయినటువంటి వ్యవహారాన్ని అన్నిటి కూడా సాంకేతికాలుగా రేపటి రోజున సానుకూల సమయంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద నిర్ణయం కూడా మీ పక్షాన్ని తిరిగే అవకాశం కూడా ఉంది. చట్టపరమైన, అధికారపరమైన, వ్యక్తిగత వివాదాలు సైతం మీకు తప్పకుండా మేలు జరగబోతుంది. ఉపశమనం లభిస్తుంది. మీ యొక్క పట్టుదల కావచ్చు, దృఢమైన నిర్ణయం కావచ్చు, రేపటి రోజున మీకు మధ్యలో వచ్చిన ఆటంకాలు, ఆలస్యాలు, నిరుత్సాహాలు వీటన్నిటిని కూడా ఒక గొప్ప సంకల్పంతో ఏర్పడినటువంటి ఒక మంచి రేపటి రోజున మీకు మంచి శ్రమకు తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా దొరికి తీరుతుంది. గృహ నిర్మాణాలకు సంబంధించిన ఆలోచనలు, చర్యలు తప్పకుండా ఇంటికి సంబంధించిన నిర్మాణ మరమ్మతులు, స్థలానికి, గృహానికి సంబంధించినవన్నీ కూడా చక్కగా అయితే పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అనుభవజ్ఞులతో మీ యొక్క సలహాలను పంచుకోవడం, వారి యొక్క సలహాలను వినడం, తద్వారా మీకు ఆర్థికంగా చాలా మేలు కలుగుతుంది. మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా తప్పకుండా తిరిగి మీ వద్దకు వస్తుంది. అవసరమైన వస్తువులు కొనడానికి సహాయపడుతుంది. ఆర్థిక విషయాల్లో సైతం ఎక్కువగా ఆధారపడకండి. వ్యాపార ఏర్పాట్లలో మెరుగుపడతారు. మరియు రేపటి రోజున ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆస్తి తగాదాల విషయంలో తప్పకుండా మీరే విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని సలహాలు, కొన్ని మార్గాలు కూడా చాలా విస్తృతంగా విస్తరించబోతున్నారు. రేపటి రోజున మీరు ఎంతో జ్ఞానాన్ని సాధించిన తర్వాత విజయం తప్పకుండా మీ వెంటే ఉంటుంది. రేపటి రోజున వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. తప్పకుండా దైవ చింతనలో ఉండడం, దైవారాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా ఎంతో మేలు ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. రేపటి రోజున దైవనామస్మరణ చేస్తూ ఉదయం, సాయంత్రం తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం, అలాగే ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకొని సాంబ్రాణి ధూపాన్ని వేయడం, అలాగే అమ్మవారిని యొక్క సంస్మరణ కూడా మీకు చాలా మంచిది అయితే తెలుసుకోవాలి. కులదేవత ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. కులదేవత ఆరాధన అస్సలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.